దేవాలయాల్లో ప్రతి రెండవ శనివారము సత్సంగం నడుస్తున్నాయి. ఇక నాలుగవది మొదటి వారం భజన, రెండవది ప్రతి పౌర్ణమికి ఆరతి, మూడు ప్రతి రెండవ శనివారము సత్సంగం. ఇక నాలుగవది ఒక కోట దృఢంగా ఉంది, గట్టిగా ఉంది, రక్షణగా ఉంది అంటే చెప్పడానికి ఆధారము కోట చుట్టూ ఉండే కందకం. ఈ కందకం ఉన్నారు కదా, కోట చుట్టూ నీళ్లు ఉంది, కందకం ఉంటారు. ఆ కందకం ఎందుకంటే కోటకి రక్షణ ఇస్తుంది. ఏమైనా బయట వాళ్ళు వస్తే లోపల నుంచి వెళ్ళడానికి కుదరదు, ఎందుకంటే ఆ నీటిలో మొసలు లోతుగా ఉంటే కనుక ఆ కోట ఎక్కడ అవ్వదు. ఇంకా కోటకి రక్షణ కందకం. మరి మన దేవాలయం రక్షణ ఏమిటి? గుడి కట్టుకుంటున్నాము, కోట్లు పెట్టి గుడి కట్టుకుంటున్నాము. ఈ గుడికి రక్షణ ఎవరు? సీసీ కెమెరా కదా, సీసీ కెమెరా రక్షణ ఇస్తాయా? జరిగి చెబుతాయి. కనుక ఒక దేవాలయ రక్షణ ఏమిటంటే గుడి చుట్టుపక్కల ఉండే హిందూ సమాజమే ఆ గుడికి రక్షణ. కానీ గుడిని కాపాడేది పోలీసులు కాదు, గుడిని కాపాడేది సీసీ కెమెరాలు కాదు, గుడిని కాపాడుకునేది గుడి చుట్టుపక్కల ఉండే హిందూ సమాజము, ఆ భగవంతుని నమ్ముకున్న సమాజము. కనుక గుడిలో ఉన్న పరమాత్ముడు నెలకొకసారి గుడి చుట్టుపక్కల ఉండే హిందూ సమాజాన్ని, భక్తుల్ని పలకరించి ఉన్నానయ్యా, మీరు కొంతమంది గుడికి రాలేరు, గుడికి రాకూడదు, గుడికి రాలేని స్థితిలో ఉంటే అన్ని ఉండేలాగా ఉంటాయి, గుడిలోకి పోలేరు. ఇది పరమాత్ముడు నెలకొకసారి. అయితే తిరుమలలో ప్రతి పౌర్ణమికి మానవీయుల చుట్టూ కూడా పరమాత్మను ప్రదర్శన చేస్తున్నారు అని చూసి ఉంటారు. అట్లా మన గుడిలో ఉండే పరమాత్ముడు భక్తుల్ని పలకరించడానికి గుడి చుట్టుపక్కల 4 వీధులు, 3 వీధులు, 5 వీధులు భగవంతుని నామం చెప్పుకుంటూ ఆ ఫోటోలు కానీ, ముస్లిం విగ్రహాలు కానీ, కాశీ బృందాలు కానీ నామం చెప్పుకుంటూ తిరిగి రావడం అనేది 4వ పని. సమాజ సేవా ఫౌండేషన్ గ్రామాన్ని తిరుగుతూ అందరూ హిందువులను కలిసిమెలిసి ఉండాలి. మిగతా మతాల వారికి ఈ దేశం కాబట్టి ఇంకో దేశం ఉండొచ్చు, కానీ మన హిందువులకి ఈ దేశం తప్ప ఇంకో దేశం ఆలంబన లేదు, ఆధారం లేదు. కనుక మనందరం ఇక్కడే పుట్టారు, మన దేశ జాతులు ఇక్కడే పుట్టారు. మన దేశాన్ని, ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే కొన్ని పనులు మనం చెందాలి. ఇక వారం భజన, నెలకోసారి హారతి, నెలకోసారి సత్సంగము, నెలకోసారి నగర సంకీర్తన. ఈ పని ఎవరు చేయాలి? స్వామీజీ చెప్పిన చేయమని ఫస్ట్ కార్యక్రమం పనిచేస్తున్నారు. కనుక ప్రతి గుడి కేంద్రంగా కొంతమంది భక్తుల కలయిక, భక్త కమిటీ, ప్రతి దేవాలయానికి ధర్మకర్తల కమిటీ ఉంటుంది. అలా గుడి యొక్క ఆర్థిక వ్యవహారం గమనిస్తూ ఉంటారు. సమర సేవా ఫౌండేషన్ ప్రతి దేవాలయానికి ఒక భక్త కమిటీ వేసుకోండి. ఆ భక్త కమిటీ ద్వారా ఇలా చెప్పి ఈ పనులన్నీ జరగాలి. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 14-15 దేవాలయాల్లో భక్త కమిటీ ఏర్పడ్డాయి. చక్కగా ఈ ప్రజలు, హారతులు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ సంవత్సరాలు 2 సార్లు 3 సార్లు ఇంటింటికి ధర్మ ప్రచారం, తీసుకున్న ప్రతి ఇంటికి వెళ్తారు. రేపు మనం జూన్ మాసంలో జూన్ 6వ తారీఖు నుంచి ప్రభుత్వం నుంచి ఇంటింటికి వెళ్తాము, ధర్మ ప్రచారం చేస్తాము. ఇక సమర సేవా ఫౌండేషన్ వస్తువులు అన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ మన ధర్మం నుంచి జారిపోకుండా, పక్కన మనం కాపాడుకునే ప్రయత్నం, అందరూ హిందువులుగానే ఉండాలి, మన ధర్మంలోనే ఉండాలి అనే ప్రయత్నం మన సంస్థ చేస్తున్నారు. నాయుడుపేటలో ఈ మధ్యకాలంలో కొత్తగా మనం పని ప్రారంభం చేశాము. ఇంతకుముందు ఆ పక్కన ఉండేది. ఈ మధ్యకాలంలోనే మన కృష్ణమోహన్ గారిని ఈ నాయుడుపేట కేంద్రంగా, నాయుడుపేట, పెద్దమూరు, భోజని ఈ 3 మండలాలకి పూర్తి సమయ కార్యకర్త నాయుడుపేట కేంద్రంగా ఈ 3 మండలాలు సుమారుగా 3 నెలల ఇంట్లో తీసుకుంది. ఈరోజు చక్కగా మంచి మీటింగ్ జరిగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం కూర్చొని మహిళా కార్యకర్తలు సుమారుగా ఒక 9 మండలాల నుంచి సుమారుగా పాల్గొన్నారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు వచ్చినారు. మహిళా విభాగంలో చక్కగా పనిచేస్తున్నారు. సుమారుగా ఆంధ్రప్రదేశ్లో 5,000 మంది సుమారుగా మహిళా కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో చక్కగా పనిచేస్తున్నారు. సమర సేవా ఫౌండేషన్ చేస్తున్నారు.
పొందింది. ఇక నాయకులతో కూడా ఇంకా వేగవంతం చేయాలి. ఇంకా సెంటర్ చాలా కీలకమైన భవిష్యత్తు నగరంగా మారబోతా ఉంది. ఇంకా ఈ నాయకులతో కూడా హిందూ ధర్మాన్ని కాపాడుతున్న వ్యక్తులు కలయిక ఆల్రెడీ కొంతమంది చేస్తూ ఉన్నారు. దేవాలయంగా చక్కగా భజనలు చేస్తున్నారు. అందులో ఒక ప్లాట్ఫామ్ మీద రావడం కోసమే ఈ సమాజ సేవా ఫౌండేషన్ పనిచేస్తున్నారు. చాలా సంతోషము. మీ అందరూ కూడా సంస్థ చెప్పగానే వ్యక్తిగతంగా పక్కన పెట్టి వచ్చిన మీ అందరికీ కూడా సమాజ సేవా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు.